గైస్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడైతే మా మమ్మీ చికెన్ చేస్తుంది. అందరి ఇంట్లో ఉట్టి చికెన్ చేస్తారు కదా. ఇప్పుడైతే మా మమ్మీ చూద్దాం రండి. ఫస్ట్ ఏమేమి వేసినావు మమ్మీ? ఫస్ట్ గరం మసాలా, ఆ తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత చిన్న మెంతి కూర ఉంటది కదా అది వేసి ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. నేనేస్తా ఇలా కలుపుకోవాలా. అదే బిర్యానీ కూడా వేసుకోవాలా. మసాలా అంటే అన్నీ వేసుకోవాలా, మరి అప్పుడే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఓహో, నాకు తెలియదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, హైలో పెట్టాలి. హైలో పెట్టింది మా మమ్మీ. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, ఎందుకంటే చిన్న మీద చేదు వస్తుంది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలా నూనెలో. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. నేనేస్తాను. చికెన్ లివర్ కూడా మిక్స్ అయింది. ఇలా కలిపేసుకోవాలా మొత్తం. ఫస్ట్ ఆయిల్ వేసినావు కదా. ఆయిల్ వేసుకోకుండా చికెన్ కూర అవుతుందా మరి? హై సిమ్లో పెట్టుకొని ఇలా కొంతసేపు చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే ముక్కకు బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది. సాల్ట్ కొద్దిగా అండ్ పసుపు. మంచిగా వేస్తుంది కదా. పసుపు వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు. చూసారా ఎలా అయిందో? మొత్తం ఎల్లో అయిపోయింది. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు బాగా పట్టినాక ఇప్పుడు ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో కొంచెం ఫ్రై అయిందండి చికెన్. ఈ చికెన్ ఏమనుకుంటున్నారా? ఒకటి చికెన్ కాదు, ఇది మెంతు కూర చికెన్. చిన్న మెంతం కూర చికెన్. మీరు ఏందో అనుకుంటున్నారు కదా. ఎలా ఉంది? కలర్ఫుల్గా ఉంది కదా. బాగుంది. ఇప్పుడు కారం. ఎంతగానో కారం వస్తుంది. ఒక 2 స్పూన్స్. మీకు ఎంత తినాలనుకుంటే కారం అంత. ఇప్పుడు ధనియాల పొడి. అన్ని మనం ఇంట్లో చేసుకున్నాయండి. కారం పొడి కూడా ఇంట్లో వేసుకున్నావా? కారం పొడి ఇంట్లో వేసుకున్నావా మమ్మీ? అవును. ఆ కారం పొడి ఇంట్లో వేసుకున్నావా? అవును, కారం కూడా చేసుకోవచ్చు ఇంట్లో. చెప్పాలి, ఎట్లా వేసుకున్నావు? ఏముంది, కారం ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని కారం కొట్టుకోవాలా. ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టి మిక్స్ పట్టుకోవాలా. కలర్ఫుల్. 1 స్పూన్ సాల్ట్. మళ్ళీ ఎందుకు అంతగానో చల్లేసు? కష్టం అవుతుంది. స్మెల్ తెలిసిపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా. ఘాటు స్మెల్ వస్తుంది. మాకే తెలుస్తుంది, మీకు తెలుస్తలేదు. వండే వాళ్ళకి తెలుస్తుంది ఆ స్మెల్ సాల్ట్ ఉందా లేదా అని. అప్పుడు ఘాటు స్మెల్ వస్తుంది, అందుకనే సాల్ట్ లేదనిపిస్తుంది. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోస్తుంది. గ్రేవీ కావాలనుకుంటే. గ్రేవీ వద్దంటే వాటర్ వేసుకోవద్దు. ఆయిల్లోనే మగ్గిచ్చేసుకోవాలి. నాకైతే గ్రేవీ కావాలి కాబట్టి మేము గ్రేవీ తీసుకున్నాం. ఇది ఒక 10-15 మినిట్స్ ఉడికినాక దింపేసుకుందాం.
పచ్చిమిర్చిలు అయ్యావా? వేస్తా కొంచెం ఉడికినాక. ఇప్పుడు ఏదో మమ్మీడికి వెళ్తుంది. ఏంటది? కస్తూరి మెతి. కస్తూరి మేతి. కస్తూరి మెతి. ఎగ్స్ ఎందుకే? నేను వేస్తా అన్ని, నువ్వు వేస్తున్నావు మొత్తం. నేను వేస్తా. నేను ఎవరెస్ట్ గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా వేసి దాని తర్వాత చికెన్ మసాలా వేసి ఇంకా కస్తూరి మెతి వేస్తే ఇంకా పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. దాని లాస్ట్కి ఏం వేస్తాం మనం అది వేయాలి. ఇంకా లాస్ట్కి ఏం వేసేయాలి, కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. ఇంకా అదే అంటున్నాను నేను, కొత్తిమీర అని. అంతే. మమ్మీ ఎట్లా క్లీన్ చేస్తుంది చూడండి. టమాటా చట్నీ టీ మొత్తం చూస్తారు వాళ్ళు. ఇదైతే టమాటా చట్నీ మొత్తం బకెట్ నిండా అండి. మార్కెట్లో అమ్ముతాం కదా మేము, అందుకే బకెట్ నిండా టమాటా చట్నీ, అల్లం చట్నీ, అదేంటి గోంగూర, పుదీనా, ఇంకా చాలా ఉన్నాయి. ఒక చాలా పచ్చళ్ళు అమ్ముతాం, కూరగాయల పచ్చడి. ఇంకా నాకు కొన్నే తెలుసు, ఎక్కువ మమ్మీకే తెలుసు. చెప్పమను మమ్మీందే, చెప్తుంది మంచి క్లియర్గా. అయితే మేము ఎట్లా అమ్ముతాం మార్కెట్ లో, డబ్బా సైజ్ ఎంత ఉంటుంది అని చూపించేస్తాం. రండి నాతో రండి. ఎక్కడుంది నాన్నమ్మ? ఏడుంది? మీరు ఇక్కడనే ఆగండి, నేను తెస్తా. నాకు ఎత్త నీకు వస్తలేదు. ఇప్పుడైతే బెడ్ మీద పెట్టి చూపిస్తున్నా. మేము ఈ డబ్బా సైజ్ అయితే అమ్ముతాం బాబు. ఇదైతే ఇది కాకరకాయ చూడండి, చూడండి కాకరకాయ. మీకు సీడ్స్ కనిపిస్తే కాకరకాయ కదా, కాకరకాయ సీడ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇదేంది వేస్తుందంట, పదండి తర్వాత చూపిస్తా లాస్ట్కి. ఇప్పుడైతే కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. స్మెల్ మంచి వస్తుంది. నేను వస్తా కొంచెం. వద్దు, గరం మసాలా కొంచెం లైట్ గా, ఇంకా మనం కొంచెం కస్తూరి మేతి ఉడికినప్పుడు వేసుకోవాలి, బాగుంటుంది చాలా టేస్ట్. మనం కలుపుదాం. నేను కలుపుతా. కొంచెం సాల్ట్ తక్కువ అయిందండి, సాల్ట్ వేసుకుందాం. ఎన్నిసార్లు వేస్తావు సాల్ట్? ఇప్పుడైతే మనం కలుపుదాం మనం ఇప్పుడు. కొద్దిగా కారం. ఎన్నిసార్లు వేస్తావు కారం? కారం సరిపోలేనా? నాకు వద్దు, నేను తినను మళ్ళా. కలపలా? కలుపు. వంట నువ్వే చేస్తున్నావా? అవును. కూర నువ్వే చేస్తున్నావా? అవును, నేనే చేస్తున్నా. మంచిగా కలుపు. ప్రతి ఒక్క పీస్ తీసి చూపిస్తాను మీకు ఎలా ఉడికిందని. స్మెల్ వస్తుందా మీకు? నాను చూడండి. మాకైతే చాలా స్మెల్ వస్తుంది. మీకు వస్తుందో లేదో తెలీదు. మీకు కూడా చికెన్ కర్రీ కావాలంటే కింద కామెంట్ చేయండి, పార్సల్ పంపిస్తే. కరివేపాకు చించుకొని వేసుకోవాలి. చుంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మొత్తం కలిపేద్దాం. మూత పెట్టి సిమ్లో పెట్టాలి అంటూ. మొత్తం సిమ్లోనా? మొత్తం సిమ్లోనే. మొత్తం సిమ్లో పెట్టేసిన. ఇప్పుడే మా బట్టలు చూపిస్తారండి.
ఏమేమి పచ్చళ్ళు ఇందక్క అదేంది ఇది చూపించిన కదా ఇందాక ఇదేంది దీని పేరు కాకరకాయ చూపించిన కదా. ఇప్పుడైతే మేము టమాటా చూపిస్తాము. ఇదైతే టమాటా అన్ని క్యాప్స్ ఓపెన్ చేసి చూపిస్తాం మేము. ఫ్రెష్ టమాటా అన్ని ఫ్రెష్ వాడతాం సాటర్డే. ఇదైతే అల్లం అయితే మా అందరికి ఇష్టం, అందరికి ఫేవరెట్. ఇది అల్లం మా డాడీ కూడా ఫేవరెట్. నెక్స్ట్ గోంగూర, సరే గోంగూర. నెక్స్ట్ ఇది తినేది ఇది చింతకాయ కొత్తగా పెట్టినారు. చింతకాయ ఎక్కువ ఇది కొత్తగా పెట్టినారు చింతకాయ, అందుకే ఇట్లా. ఇదైతే పుదీనా, ఇది నా ఫేవరెట్ పచ్చడి. ఇది అల్లం ఇష్టం, పుదీనా ఇష్టం నాకు. పుదీనా కలర్ మీ నేమ్ చూసుకోవచ్చు. పుదీనా ఇప్పుడైతే మళ్ళీ ఇదేంటి, ఇది గోంగూరనా కొత్తిమీర ఏదో ఒకటి. ఇది కొత్తిమీర. నెక్స్ట్ మీరు టమాటా చూసినారు కదా, అదే టమాటా. ఇవే మా పచ్చడిలో ఇవి కాదు, ఇంకోటి ఉంది. పొడులు లేవు కొన్ని. ఇదేంటిది నిమ్మకాయ స్మెల్ బాగుంటుంది. నిమ్మకాయది పుల్లగా ఉంటుంది, పుల్ల స్మెల్ వస్తుంది. ఇవైతే కరివేపాకు ఉన్నాయి, ఇంకేం లేవు. కరివేపాకు పొడి, కాకరకాయ పొడి ఉంటుంది, కోకోనట్ పొడి ఉంటుంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ వెళ్ళిపోయినాయి. ఈ కరివేపాకు ఒకటిదే ఉంది. కరివేపాకు ఏపి చేస్తాం. ఇది ఇంకా ఉన్నాయా కారం పొడులు? ఇంకా లేవంట కారం పొడులు, పెట్టేద్దాం. ఎక్కడ ఉన్నాయి? తమ్ముడు చూడండి టీవీలో సిఐడి చూస్తున్నాడు. సిఐడి చూస్తున్నాడు టీవీలో. చూడండి సిఐడి టీవీ చూడండి. మా నాన్నమ్మ కూడా చూస్తుంది టీవీ. ఇప్పుడైతే మా నాన్నమ్మ హాయ్ చెప్తుంది, ఈనండి. చెప్పు. మా డాడీ వాళ్ళ మమ్మీ. చూసారు కదా మా నాన్నమ్మ. ఇంకా చెప్పు. రాగత్తేసుకొని తింటుందంట మా నాన్నమ్మ. అంత పలిసి ఇదైతే దోశ, చికెన్ అదిరిపోతుంది. మనం ఒకసారి పైకి వేసుకుంటే లుక్ వీటికి చెప్పనీకే వస్తలేదు. మళ్ళీ ఇప్పుడైతే మేము దోశ, ఇప్పుడు చికెన్ అంట. ఇందాకైతే చికెన్ చేసేసినాం కదా, చికెన్ దోశ ఎంత బాగుంటుంది. ఇప్పుడు దోశ వేస్తుంది చూడండి. ఇగో చాలా దోశలు వేసింది ఇప్పుడైతే ఆ కూరలో. ఇప్పుడైతే స్మెల్ అయితే అద్దరిపోతుందండి. బాగుంది.
స్మెల్ వస్తుంది మాకు, మీకు రాలి. ఎలా ఉంది? కలర్ఫుల్ గా ఉందా? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడు ఫినిష్ ఇలా పైన అన్ని కేడుస్తుందండి పిచ్చిది. ఇంత అల్లరి పిల్లి మీ ఇంట్లో ఉందా? ఉంటే కనుక కామెంట్ చేయండి. ఫస్ట్ ఉంది, అదే నేను ఒక్కదాన్ని ఒకళ్ళ ఇంట్లో అన్ని చేస్తానంటే. శాంతి గాయాన్ని బట్టి ఏమర్థమైందంటే తనని ఎవరైతే చంపేశారో వాళ్ళు తన ఎడం చేతిని యూజ్ చేశారు. లెఫ్ట్ హ్యాండ్. వీడిని నాకేం తెలుసు నీకు? చికెన్ అయిపోయింది. ఐఎమ్ కష్టపడి చూడండి. చికెన్ అయిపోయింది. ఐఎమ్ కష్టపడి చూడండి. బహుశా రఘు ఉంటాడా? దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. రాక్షసి ఇకపై నేను నా పిల్లలకి మొహం చూపిస్తాను. తాళం వేస్తుంది. ఎస్ సార్. ఒకవేళ రఘు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు సార్. సచిన్ ఓ పని చేయండి. ఇప్పుడైతే మేము దోశ చికెన్ తింటున్నాం. శాంతిని హత్య చేసినందుకు ఇప్పుడైతే తినేద్దాం, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ముందే తెలుసు దోశ చికెన్ బాగుంటుందని. బాగుంది, చాలా బాగుంది. చికెన్ కూర, దోశ, ఇందులో మెంతి కూర కూడా వేసారు కదా, చాలా బాగుంది, చాలా టేస్ట్గా. నిజంగా సూపర్ ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని మంచిగా కూర్చొని ప్రశాంతంగా తినండి. మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. చాలా నవ్వుతున్న టేస్ట్ అడుగుతుంది చికెన్ టేస్ట్. అదే ఎక్సలెంట్ ఉంది. ఈ టేస్ట్ కి అన్నిసార్లు చెప్పినా చాలేదు. అసలు అమేజింగ్ అని చెప్పొచ్చు. బాగుంది. కొత్తగా చూసే వాళ్ళు అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా వంటలు కూడా ట్రై చేయండి. మా వంటలు కూడా ట్రై చేయండి మీరు ఇంట్లో, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే కంపల్సరీ ట్రై చేయాల్సిందే, అంత బాగుంది ఇది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అనిల్ రాజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిల్ రాజ్ అంటే మా డాడీ నేమ్. ఇంకా బాయ్. నెక్స్ట్ వీడియో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ 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 బాయ్. బాయ్.